హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2025 హోండాయ్ వెన్యూ ఫేస్ లిఫ్ట్లోనే ఎన్ లైన్ వర్షన్ యొక్క ఫస్ట్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో నిన్న మన ఛానల్లో ఆల్రెడీ వెన్యూ రెగ్యులర్ వర్షన్ వాక్ రన్ చేశాము. ఇది ఎన్ లైన్ ఫస్ట్ వీడియో. ఈ న్యూ జనరేషన్ వెన్యూ ఫేస్ లిఫ్ట్లో మనకు ఎక్స్టీరియర్ నుంచి ఇంటీరియర్ నుంచి రెండు అప్డేట్స్ అనేవి చూడొచ్చు. పైగా ఎన్ లైన్లో కొన్ని కాస్మెటిక్ చేంజెస్ అనేవి ఉంటాయి. అది ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ కూడా మనకు 7.9 lakhs నుంచి స్టార్ట్ అయ్యి బేస్ మోడల్ 15.51 lakhs అనేది ఎక్స్ షోరూమ్ టాప్ ఎండ్ అనేది ఎండ్ అవుతుంది. ఇంజన్ ఆప్షన్స్లో పెద్దగా చేంజెస్ ఏం లేవనుకోండి. డిజైన్ వైజ్గా చూస్తే మాత్రం కాస్త ఎన్లైన్ కూడా క్రీటా ఎన్లైన్ లాగా అనిపిస్తుంది నాకు పర్సనల్గా. అల్కజర్ అండ్ ఎక్స్టర్ మిక్స్డ్ కూడా అనిపిస్తుంది మనకు అక్కడక్కడ చూసాను. ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే కియా సిరాస్ ప్లాట్ఫామే కాబట్టి ఆ ఇంటీరియర్ ఒక డాష్ బోర్డ్ డిజైన్ కానివ్వండి, స్టీరింగ్ వీల్ ఆల్మోస్ట్ మనకు కియా సిరాస్ లానే అనిపిస్తుంటాయి. సేమ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేశారు కాబట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం, క్విక్లీగా ఈ వాకర్లో మీకు ఏమేమి చేంజెస్ జరిగాయి అండ్ ఎన్లైన్లో ఈ కాస్మెటిక్ చేంజెస్ ఏమేమి ఉంటాయో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న లేదా ఒకసారి చెక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నట్టు అయితేనే. ఇక వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది వెన్యూ ఫేస్ లిఫ్ట్ ఎన్లైన్ మోడల్ ఇది. సో దీంట్లో మనకి లేటెస్ట్ మోడల్లో హోండా లోగో మీదికి వెళ్ళిపోయింది. కొత్త డిఆర్ఎల్స్ డిజైన్ క్రీటా లానే ఉన్నాయి అండ్ హెడ్ లైట్స్ డిజైన్ కూడా కాస్త క్రీటా ఎన్లైన్ లానే అనిపిస్తుంటాయి. మనకు ఫుల్ ఎల్ఈడీస్ అనేవి వస్తాయి, చూడవచ్చు మీరు. డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే రెగ్యులర్ వెన్యూకి ఎన్లైన్కి ఏంటంటే గ్రిల్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ ఇది కొంచెం గ్యాప్ ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఆ గ్రిల్తో కంపేర్ చేస్తే అది గ్యాప్ తక్కువగా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా పొజిషన్ మాత్రం సేమ్ ఉంది. ఇంకా ఫ్రంట్ బంపర్స్ కూడా కాస్త డిజైన్ చేంజ్ ఉంది. రెడార్ పొజిషన్ కూడా గ్లాసీ బ్లాక్లో అనేది చూడొచ్చు. ఫ్రంట్లో పార్కింగ్ సెన్సర్స్ రెగ్యులర్ వెన్యూ కూడా ఉన్నాయి, దీనికి కూడా కంటిన్యూగా తీసుకున్నారు. సైడ్ వర్క్ కూడా మనకు పార్కింగ్ సెన్సర్స్ అనేవి ప్రొటెక్షన్గా ఉంటాయి కొత్త డ్రైవర్స్ వాళ్ళకి. ఇంకా సేఫ్టీలో అడాస్ లెవెల్ 2తో పాటు వచ్చింది ఇప్పుడు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ అన్నీ కూడా వెన్యూలో వచ్చేసాయి. డైమెన్షన్స్ గురించి మాట్లాడితే 48 mm హైట్ అనేది పెరిగింది, 30 mm బ్రెత్ అనేది పెరిగింది, 20 mm మోర్ వీల్ బేస్ అయింది. అంటే చిన్న ఒక ½ inch నుంచి 1 inch డిఫరెన్స్ అంతే. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 195 ఏదైతే ఇంతకుముందు ఉండేనో అంతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఎన్లైన్లో కూడా అంతే ఉంటుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఎన్లైన్లో అలాయ్స్ అనేవి ఇవి చాలా బెటర్ అనిపిస్తుంది రెగ్యులర్ వెన్యూ టాప్ ఎండ్తో కంపేర్ చేస్తే. అలాయ్స్ అనేవి వస్తాయి. ఇది డిజైన్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకు పర్సనల్గా. సెక్షన్ కూడా మారుతుంది. 215, 55, 17 వస్తాయి. దాంట్లో 60, 16 వస్తాయి. ఇది పెద్ద సైజ్ టైర్. ఇది రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ అనేవి ఆబ్వియస్లీ ఎన్లైన్లో అయితే ఉంటాయి మనకు. అండ్ వీల్ ఆర్చెస్ కూడా దాంట్లో ప్లాస్టిక్లా హార్డ్ ప్లాస్టిక్లా ఉంటాయి. దీంట్లో బాడీ కలర్ ఫినిష్ అనేది చేశారు మనకు. ఎన్లైన్ బ్రాండింగ్ అనేది చూడొచ్చు. బ్లాక్ ఓవరియం, బ్లాక్ ఏ పిల్లర్ అండ్ బ్లాక్ రూఫ్ అనేది కాంట్రాస్టింగ్గా ఉంటుంది. బ్లాక్ రూఫ్ రైల్స్ కూడా చూడొచ్చు మీరు డిజైన్. ఇంకోటి సి పిల్లర్ అనేది మ్యాట్ ఫినిష్లో ఉంటుంది. అదే రెగ్యులర్ వెన్యూలో ఏంటంటే మనకు కాంట్రాస్ట్ ఆపోజిట్ కలర్ అనేది తీసుకున్నారు. ఇంకా డోర్ హ్యాండిల్స్ కూడా దీంట్లో బాడీ కలర్ వచ్చాయి ఎన్లైన్లో, దాంట్లో అయితే డార్క్ క్రోమ్ వచ్చాయి. సైడ్ స్కర్ట్స్ నుంచి మనకు ఏదైతే రెడ్ స్ట్రైప్ అనేది వెళ్తూ ఉంటుంది స్పోర్టీగా. రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ ముందు వెనక 4 డిస్క్ బ్రేక్లకు అయితే వస్తున్నాయి. ఇది సైడ్ ప్రొఫైల్ వచ్చేసి. వెనుక నుంచి చాలా మంది రేంజ్ రోవర్ స్పోర్ట్ అంటున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి సైడ్ ప్రొఫైల్ రేర్ ప్రొఫైల్ని. అండ్ న్యూ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ డిజైన్ కూడా మారింది ఫేస్ లిఫ్ట్ మోడల్కి. కొంచెం ప్రీమియం లుక్ తీసుకొస్తుంది. ఇంకా రెగ్యులర్ వెన్యూకి ఇంకా ఎన్లైన్కి కూడా బంపర్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అయ్యాయి. డిజైన్ వైజ్గా చూస్తేను కంప్లీట్గా ఇది మారింది. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా మారుతుంది. కొంచెం స్పోర్టీ ట్యూన్ లాగా ఉంటుంది దీని ఎగ్జాస్ట్ సౌండ్ అనేది. దాంట్లో రెగ్యులర్గా వచ్చేవి ఉంటాయి, టర్బో కాబట్టి బాగుంటుంది సౌండ్. రివర్స్ కెమెరా నంబర్ ప్లేట్ దగ్గర ఉంటుంది. ఎన్లైన్ బ్యాచింగ్స్ అన్ని చోట్ల ఉంటుంది. బూట్ స్పేస్ అనేది రెగ్యులర్ వెన్యూకి దీనికి ఏం డిఫరెన్స్ ఉండదు. స్పేస్ పరంగా 350 నుంచి 380 లీటర్స్ మధ్యలో అయితే ఉంటుంది. స్పేర్ వీల్ అనేది స్టీల్ వీల్ వస్తుంది. అట్లీస్ట్ స్పేర్ వీల్ ఇస్తున్నారు దయించి. అండ్ బోస్ సబ్బూఫర్ డిక్కీలో ఉంది. అండ్ బోట్ ల్యాంప్, పార్సల్ ట్రే అనేవి ఉంటాయి. వెనకల వైపర్ ఉంది, డిఫాగర్ ఉంది. మెయిన్ ఎన్లైన్కి ఏంటంటే ఎక్స్ట్రా స్పాయిలర్ ఒకటి వస్తుంది, మీకు చూడవచ్చు. ఏరోడైనమిక్ స్పాయిలర్ ఇది మనకు. దీనికోసం ఎన్లైన్ చాలా స్పోర్టీ లుక్ అనేది తీసుకొస్తుంది. క్రీట్ అలానే షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది. అండ్ ఇక్కడ రెడ్ హైలైట్స్ అనేవి చూడవచ్చు రూఫ్ రైల్స్కి అనేది. ఇంకా ఇంటీరియర్ పరంగా మాడితే బ్లాక్ లవర్స్కి ఇది ఒక మంచి ఆప్షనే. బ్లాక్ ఇంటీరియర్ వస్తుంది ఎన్లైన్ స్పెషల్గా. రెగ్యులర్ వెన్యూలో మనకు లైట్ ఐవరీ బీచ్ కొంచెం ఏరీ ఫీలింగ్ ఉంది. ఇది కొంచెం సఫిస్టికేటెడ్ ఉంటుంది పర్సనల్గా చెప్తున్నా. అండ్ రెడ్ హైలైట్స్ అనేవి కొంచెం స్పోర్టీగా తీసుకొస్తాయి. స్టిచ్చింగ్స్ అన్ని బ్లాక్ డోర్ హ్యాండిల్స్ కానీ అన్ని బ్లాక్ ఫినిష్ ఉంటాయి. బ్లాక్ సీట్ కవర్స్ కానివ్వండి అన్ని బాగుంటాయి. అండ్ అయితే సపోర్ట్ బాగానే ఉంది. కంఫర్ట్లో డీసెంట్ నీరం దొరుకుతుంది. హెడ్ రూమ్ కూడా సరిపోదు. నా హైట్ 5.7కి నాకు ఇక్కడ వరకు వస్తుంది. బ్లాక్ హ్యాండిల్, బ్లాక్ రూఫ్తో వస్తుంది.
కాకపోతే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టుగా ఎలోజిన్ క్యాబిన్ లైట్స్ వస్తాయి, ఎల్ఈడీస్ ఇచ్చుంటే బాగుండు. అండ్ ఆమ్రెస్ట్లో కప్ హోల్డర్స్ ఉన్నాయి, వెనకాల వాళ్ళకి ఏసీ వెంట్స్ వస్తాయి, టైప్ సి పోర్ట్స్ కూడా వస్తున్నాయి. డాష్ బోర్డ్ థీమ్ కూడా బ్లాక్లో వచ్చి రెడ్ హైలైట్తో కొంచెం స్పోర్టీగా తీసుకొస్తుంది మనకైతే చూడొచ్చు. అండ్ ఇది ఓవరాల్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్ బేస్ మోడల్ నుంచి వస్తున్నాయి. కర్టన్స్ కూడా టాప్ మోడల్ ఎన్లైన్ వర్షన్కి అయితే వస్తాయి. ఇంకోటి కియా సైరస్ ప్లాట్ఫామే కాబట్టి సేమ్ హై క్వాలిటీ స్టెన్ స్టీల్ని యూజ్ చేశారంటే 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, ఈఎస్పీ, టీపీఎంఎస్, హిల్ అసిస్ట్ లాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. రిక్వెస్ట్ సెన్సర్ డ్రైవర్కి ఒకటే ఉంది. సో ఎన్లైన్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయో అవన్నీ చెప్తాను డ్రైవర్ సైడ్ కూర్చొని. ముందుగా డోర్స్ నుంచి సేమ్ కంట్రోల్స్, పవర్ విండోవి, ఓఆర్ఎం అడ్జస్ట్, లాక్ సిస్టమ్ ఉన్నాయి ఇక్కడ చైల్డ్ లాక్తో. డ్రైవర్ సీటు సేమ్ రెగ్యులర్ వెన్యూలానే 4-way ఎలక్ట్రిక్ అడ్జస్ట్తో పాటు రిక్లైన్ అండ్ స్లైడింగ్ ఒకటి ఉంటుంది. హైట్ అడ్జస్ట్ మాత్రం మాన్యువల్గా చేసుకోవాలి. అండ్ రెడ్ హైలైట్స్ విత్ ఎన్ బ్రాండింగ్ అనే సీట్ కవర్లో చూడొచ్చు. విత్ 2 వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి ఫ్రంట్ వాళ్ళకి, మాన్యువల్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, పుష్ బటన్ ఇక్కడ వస్తుంది రైట్ సైడ్లో. ఇప్పుడు ఏంటంటే మనకు ఏసీ వెంట్స్ డిజైన్ వర్టికల్ షేప్లో చేశారు. ఇంతకుముందు కొంచెం స్క్వేర్ షేప్లో ఉంటుండే, ఇప్పుడు వర్టికల్లో చేశారు. మరి ఏసీ కరెక్ట్ వస్తుందా లేదా అనేది ఓనర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మనం తర్వాత. సో నెక్స్ట్ ఒకసారి డాష్ బోర్డ్ చూడండి మీరు. ఎన్లైన్ థీమ్ అనేది ఇలాగుంది. మెయిన్గా దీంట్లో మనకు 12.3 ఇంచ్వి కనెక్టెడ్ కర్వ్ స్క్రీన్స్ అనేవి ఇస్తున్నారు. ఇన్ఫోటైన్మెంట్ ఒక 12.3, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక 12.3. సో ఇక్కడ బ్యాటరీ డౌన్ ఉండడం వల్ల నేను వేరే ఇంతకుముందు రెగ్యులర్గా టాప్ ఎండ్లో ఉంది కదా దాంట్లో చూపిస్తున్నాను. ఫస్ట్లీ మనకు ఫైనల్లీ వైర్లెస్ అనౌట్ యాపిల్ కార్ప్లే విత్ బ్లూ లింక్తో పాటు వచ్చింది. అండ్ ఇంటర్ఫేస్ కూడా చాలా కొత్త ఇంటర్ఫేస్ని తీసుకొచ్చారు ఫస్ట్ టైం హోండా కార్స్లో, కొత్త కీస్తో పాటు. టచ్ రెస్పాన్స్ అనేది కూడా చాలా స్మూత్ అయింది. ఇప్పుడు మనకు పిక్సెల్స్ కూడా చాలా స్మూత్ అయ్యాయి, రెజల్యూషన్ కూడా చాలా బెటర్ అయింది. మీరు చూస్తే ఒకసారి 360 కెమెరాస్ క్వాలిటీ కూడా చూడండి. సేమ్ క్రీటా గ్రాఫిక్స్ లాంటివన్నీ ఉన్నాయి. సో చాలా బాగుంది, ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఓవరాల్గా మనకి కమింగ్ టు డ్రైవర్ క్లస్టర్ గురించి కూడా మాట్లాడితే ఇది కూడా 12.3 ఇంచ్తో వస్తుంది. దీంట్లో అడాస్ ఇన్ఫర్మేషన్ గ్రాఫిక్స్తో పాటు సెంటర్లో కరెంట్ ఇన్ఫర్మేషన్, అక్యుములేషన్ ఇన్ఫో, టీపీఎంఎస్ కానీ కంపాస్ కానీ వస్తుంటాయి. అండ్ ట్యాక్ ఆన్ స్పీడ్ డిజిటల్గా అయితే చూడవచ్చు మీరు. ఇంకా స్టీరింగ్ వీల్ కూడా సేమ్ డిజైనే, కానీ బ్లాక్ స్టీరింగ్ వీల్ విత్ రెడ్ స్టిచెస్ వస్తుంది. ఎండ్ లోగో అనేది ఉంటుంది. కొంచెం స్టీరింగ్ వీల్ డిజైన్ మారుతుంది అంతే. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా డ్రైవ్ మోడ్స్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అక్కడ సెంటర్ కన్సోల్ కాకుండా స్టీరింగ్కే ఇచ్చేస్తున్నారు. అడాస్ కంట్రోల్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా టర్బో డీసీటీలో వస్తాయి. ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ 2 కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. నాకు ఇవి కొంచెం స్పోర్టీగా, ఇది నాకు బాగా నచ్చింది. నాకు ఇది పర్సనల్గా బాగా నచ్చింది. కానీ రౌండ్గా లేవు, బెంజ్ లాగా యూజ్ చేసే విధంగా, జస్ట్ అలా ప్రెస్ చేయాలంతే. సో ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డిస్ప్లేతో పాటు మనకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా కిందనే ఇచ్చారు. అండ్ టైప్ సి పోర్ట్స్, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా కిందనే ఉన్నాయి. విత్ 12 వోల్ట్ సాకెట్ కూడా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ స్పేస్తో. స్టైలిష్ గేర్ లివర్ అనేది చూడొచ్చు. విత్ ఎన్ లివర్ అంటాం దీన్ని. విత్ రెడ్ స్టిచింగ్స్ గేర్ నాప్కి అయితే ఉన్నాయి లెదర్తో పాటు. అండ్ వెంటిలేటెడ్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి, సీట్వి, పార్కింగ్వి, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వస్తుంది, కప్ హోల్డర్స్ అండ్ ఆమ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ ఉంది. ఫైనల్లీ నాకు మొత్తంగా నచ్చింది ఏంటంటే టాప్ అండ్ వేరియంట్స్లో ఇప్పుడు బ్లూ లింక్తో పాటు వైర్లెస్ అనౌట్ యాపిల్ కార్ప్లే వచ్చింది. కియా అండ్ హోండా కార్స్లో ఇదే ప్రాబ్లం ఉంటుండే టాప్ అండ్ కార్స్లో, ఇప్పుడు అదైతే సాల్వ్ అయిపోయింది. అండ్ క్యాబిన్ లైట్స్ ఒక్కటి, ఎల్ఈడీస్ ఒక్కటి నేను చాలా మిస్ అవుతున్నాను. రెస్ట్ ఆల్ సన్ రూఫ్ చిన్న సైజ్ వస్తుంది, పానరామిక్ మిస్ అయింది 3X లాగా. మిగతా అంతా ఓకేగానే ఉంది. అండ్ ఇది మ్యాగ్నెటిక్ టికెట్ హోల్డర్ మనం క్రీటాలో చూసాం కదా ఫేస్ లిఫ్ట్లో, సో అలాగే ఇక్కడ కూడా తీసుకున్నారు మనకు. చలో ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంజన్ ఏంటంటే ఎన్లైన్లో పెద్ద ఆప్షన్స్ అనేవి ఉండవు, మీకు ముందే చెప్తున్నా. ఎన్లైన్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఒకే ఇంజన్ ఆప్షన్, టర్బో, పెట్రోల్. ఇది తప్ప మీకు డీజిల్ కానీ న్యాచురల్ ఆస్పైర్ పెట్రోల్ ఆప్షన్ అనేది ఉండదు. మీరు ఎన్లైన్లో ఏ వేరియంట్ తీసుకున్నా కూడా ఓన్లీ టర్బో మాత్రమే వస్తుంది. 1 లీటర్ టర్బో. ఇంజన్ ఏం మార్చలేరు. ఇంతకుముందు వెన్యూలో ఏమైతే ఈ టర్బో ఉండేనో అదే ఇంజన్ ఇది. 3 సిలిండర్స్తో వస్తుంది. 120 bhp పవర్, 172 Nm టార్క్ తీస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ విత్ 7 స్పీడ్ డీసీటీ ఆప్షన్ వస్తుంది. సో 7 స్పీడ్ డీసీటీ బాగుంటుంది విత్ 1 లీటర్ టర్బో హోండా ఇవి. కాకపోతే సిటీలో ఎక్కువగా డ్రైవ్ చేసే వాళ్ళకి ఇంజన్ అయితే సూట్ అవ్వదని చెప్తాను నేను. మైలేజ్ మహే ఘోరంగా 5-6 ఇస్తుంది. సో హైవేలో ఎక్కువగా పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా 16 మైలేజ్ తీసిస్తుంది. సిటీలో ఒక 25% యూసేజ్ ఉండి 75% హైవే ఉన్న వాళ్ళకి ఎన్లైన్ విత్ టర్బో తీసుకోండి, బాగుంటుంది. ఇన్స్టాలేషన్ కూడా చేసి ఉంటే బాగుండు, హుడ్ లోపల పర్లేదు. కానీ మిగతా వెన్యూ తీసుకున్న వాళ్ళకి ఇంజన్ ఆప్షన్స్ ఒకటి చెప్తాను. 1.2 న్యాచురల్ ఆస్పిరేట్ ఉంటుంది, 83 bhp, 114 Nm టార్క్, 4 సిలిండర్స్ తోటి, 5 స్పీడ్ మాన్యువల్, బట్ CVT మిస్ అయింది. అండ్ 1.5 డీజిల్ 4 సిలిండర్స్, 116 bhp పవర్, 250 Nm టార్క్. ప్రస్తుతానికి హోండా డీజిల్స్ని కొంచెం అవాయిడ్ చేయండి, DPF ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. అందులో కూడా 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్తో ఉంది.
ఉంది. బట్ డీజిల్ ఓన్లీ HX5 HX10 వేరియంట్స్లో మాత్రమే ఉంది. సో టర్బో పెట్రోల్ ఓన్లీ మనకు ఎన్లైన్లో వస్తుంది అండ్ రెగ్యులర్ వెన్యూలో కూడా వస్తుంది. న్యాచురల్ ఆస్పిరేట్ రెగ్యులర్ వెన్యూ బేస్ మోడల్స్లో కూడా అవైలబిలిటీ ఉంది. HX5 వేరియంట్ వరకు కూడా అవైలబిలిటీగా ఉంటుంది. సో కాంపిటీషన్ మనకు రెగ్యులర్ వెన్యూతో కంపేర్ చేస్తే కియా సిరోస్ వస్తుంది, స్కోడా కైలాక్, మహీంద్రా 3XO, టాటా నెక్సాన్ అండ్ మారుతి బ్రీజా ఇవైతే కన్సిడర్ చేస్తాం మనము. ఎన్లైన్ వచ్చేవరకు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది. రెగ్యులర్ వెన్యూతో కంపేర్ చేస్తే ఇంకొక 1.5 వరకు కూడా పెరిగే ఛాన్స్ ఉంది కాస్మెటిక్ చేంజెస్ వల్ల. సో ఇది ఓన్లీ కొంచెం స్పెసిఫిక్ బయర్స్ వల్ల పర్చేస్ చేస్తారు. ఐడియా ఉన్న వాళ్ళు స్పోర్టీ లుక్ కోసం కావాలనుకున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకైతే రెగ్యులర్ వెన్యూ సరిపోతుంది. కొంచెం స్టూడెంట్గా ఉంటారు, కొంచెం యూత్ యంగ్ కావాలి మాకు ఇట్లా స్పోర్టీగా అనుకుంటే తీసుకోవచ్చు ఇది కూడా. కాకపోతే బ్లాక్ ఇంటీరియర్స్ వల్ల కొంచెం సమ్మర్లో హీట్ అదంతా ఉంటుంది అంతే. రెస్టాల్ అయితే ఇది కూడా మంచి ఆప్షనే. క్రీటా కంటే ఇంకొక 4-5 lakhs మీరు సేవ్ చేసుకోవచ్చు ఎన్లైన్తో కంపేర్ చేస్తే. సేమ్ అంతే ఫ్యూచర్స్ ఇస్తున్నాయి ఇప్పుడు ఇది మనకు. సో ఇన్ని ఫ్యూచర్స్ వద్దు మాకు, వాల్యూ ఫర్ మనీ అంటే HX5 వేరియంట్ ఉంది. తొందరలో మీకు ఆ రివ్యూ కూడా తీసుకొస్తాను. లేదు మా బడ్జెట్ 10 లక్షల నుంచి 12 లక్షల మధ్యలోనే ఉందంటే ఓల్డ్ జనరేషన్ వెన్యూ కూడా ఇప్పుడు మనకు ఇయర్ ఎండింగ్ సేల్స్ ఆఫర్స్ ఉంటాయి, ప్లస్ GST తగ్గింది. సో స్టాక్ యార్డ్లో వీళ్ళ దగ్గర చాలా కార్స్ పెండింగ్ ఉండొచ్చు. మీరు ఒకసారి అవి కూడా ట్రై చేయండి, మంచి డిస్కౌంట్స్లో వస్తాయి ఇప్పుడు మనకు పర్చేస్ చేసే వాళ్ళకి. లేదు లేటెస్ట్ డిజైన్ కావాలంటే ఇదే వెళ్ళొచ్చు మీరు. సో ఇది ఓవరాల్గా 2025 హుండై వెన్యూ ఫేస్ లిఫ్ట్ మోడల్లో ఎన్లైన్ ఫస్ట్ రివ్యూ తీసుకొచ్చాను తెలుగులో. సో రెగ్యులర్ వెన్యూ కూడా నేను ఆల్మోస్ట్ 2 days అని షూట్ చేసి కొంచెం ఓనర్షిప్ రివ్యూస్లో ఉండడం షూట్స్ వల్ల బిజీ అయ్యి అది అప్లోడ్ చేయలేకపోయాను, సారీ ఫర్ డిలే. అండ్ రీసెంట్గా మనం కార్ సజెషన్స్ కూడా స్టార్ట్ అనేది చేసాము. సో ఏ కార్ పర్చేస్ చేయాలి, ఏ సెగ్మెంట్, ఏ బడ్జెట్లో, పెట్రోల్ డీజిల్ కన్ఫ్యూజ్ ఉన్నట్టయితే డెఫినెట్లీ నేను సజెస్ట్ చేస్తాను, మీకు పర్సనల్గా మాట్లాడతాను. సో ఇమీడియట్గా మీరు కార్ సజెషన్స్ కావాలనుకున్న వాళ్ళకైతే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, మీరు ఇమీడియట్గా మెసేజ్ అనేది చేయొచ్చు, మనము కాల్ అనేది తీసుకుంటాము. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ది నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.